హాయ్ హలో వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మనం ఎప్పుడు చాలా రకాల మాటలు వింటూ ఉంటాం. అవేంటంటే, నేను అప్పుడు ఆ స్థలం కొనుక్కొని ఉండుంటే ఇప్పుడు మంచిగా ఇల్లు కట్టుకునేవాడిని, అప్పుడు నేను ఉద్యోగం కాకుండా వ్యాపారం చేస్తుంటే ఇప్పుడు బాగా సెటిల్ అయ్యేవాడిని, ఆ రోజుల్లో నేను అమెరికా వెళ్ళుంటే ఇంకా బాగుండేది. ఇలా రకరకాల మాటలు అప్పట్లో అనేసి ఉండి ఇప్పట్లో అని వింటూ ఉంటాం. అప్పట్లో అలా ఉండుంటే ఇప్పట్లో ఇలా ఉండేవాళ్ళం, అప్పుడు అది చేసుంటే ఇప్పుడు ఇంకా బాగుండేది అని ఇలా రకరకాల మాటలు వింటూ ఉంటాము. సో ఎప్పుడు కూడా అప్పట్లో అలా చేసి ఉంటే అని వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళ పగటి కలలు కాదు, వాళ్ళు ఆశపడిన ఆశలు, కోరుకున్న కోరికలు, స్వప్నాలు. సో అలాంటి వాటిని అప్పుడు వాళ్ళు చేయలేదు. సరే, మరి ఇప్పుడైనా చేస్తున్నారా అంటే, ఏదో ఒక రోజు అని అనే పెట్టిలో మడిచిపెట్టి చెదలు పట్టకుండా కలరా ఉండలను అందులో వేసి ఆ కోరికలను, ఆశలను, వాళ్ళ అనుకున్న స్వప్నాలను చెక్కు చెదరకుండా ఆ పెట్టిలోనే భద్రపరుస్తున్నారు. సో వాటి గురించి మర్చిపోయి వాళ్ళు అలాగే అప్పట్లో ఇప్పట్లో అని ఆలోచిస్తున్నారే కానీ వాటిని గుర్తు తెచ్చుకొని అవకాశాలను చేజిక్కించుకునే ప్రయత్నం అయితే చెయ్యట్లేదు. సో ఎప్పుడైనా కూడా మనము అవకాశాలను చేజిక్కించుకుని ప్రయత్నం అనేది చేసినప్పుడు అప్పట్లో అలా ఇప్పట్లో ఇలా అనే మాటలకి స్వస్తి చెప్తాము. సో ఎప్పుడైనా మనం ప్రయత్నం చేయటానికి వయసు అనేది మనకి అడ్డంకి కాదు, చేయాల్సిందల్లా ప్రయత్నము. చాలా మంది వాళ్ళ వయసు దాటిపోయాక కూడా చాలా విషయాల్లో ఫెయిల్యూర్ అయినా కూడా ప్రయత్నించి వాళ్ళకంటూ మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది సాకులు కాదు, ప్రయత్నించే గుణం కావాలి. మనకి ఎప్పుడైనా అనిపించిందా అలాగా? ఒకవేళ అలా అనిపించి ఉంటే ఒక అద్దం ముందు నిల్చొని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనం చేసే పనిలో మనకి ఆనందం ఉందా? మనం బ్రతికే బ్రతుకులో మనకి ఆనందం ఉందా? మనం చేయాల్సింది ఇదేనా? మనం ఈ లైఫ్ తో సాటిస్ఫైయా, సంతృప్తిగా బ్రతుకుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మన అంతరాత్మ మనకి చెప్తుంది. సో సమాధానం సానుకూలంగా లేకపోతే సరే అప్పుడైతే చేయలేదు, సరే ఇప్పుడు ప్రయత్నిద్దాం, తప్పేముంది అని చెప్పి ప్రయత్నించే వాళ్ళు చాలా మంది. కేఎఫ్సి ఆయన ఎన్నేండ్ల వయసులో దాన్ని ప్రారంభించాలని ప్రయత్నించాడో తెలుసా? చివరికి ఓడిపోయినా కూడా దాన్ని సాధించాడో ఎప్పుడైనా విన్నారా మీరు? ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పు లేదు, కానీ ప్రయత్నం చెయ్యడంలోనే ఓడిపోతే చాలా కష్టం. సో ఎప్పుడు కూడా ప్రయత్నించడంలోనే ఓడిపోకుండా మనం ప్రయత్నిస్తూ ఉంటే దానికి మన గమ్యం మాత్రమే కనిపిస్తుంది. మన వయసు, మన చుట్టూ ఉండే సమస్యలు, మన చుట్టూ కల్పించుకున్న అవరోధాలు కూడా మనకి కనిపించవు. సో మనం చేయాల్సిందల్లా ఎటువంటి లోపం లేని ఒక ప్రయత్నం, ఒక పట్టుదల. సో అవి ఉంటే ఎప్పటికైనా కూడా మనం చేయాల్సింది చేయగలము. చాలా మంది వాళ్ళ వయసు మించిపోయినా కూడా వాళ్ళు అనుకున్నది సాధించే వరకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. చివరికి వాళ్ళు అనుకున్నది ఏదో ఒక రోజు సాధిస్తారు. సో కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.